ఈ మధ్య ఏ కొరియర్ వచ్చినా హవీనే నాకంటే ఎక్కువ ఎక్సైటెడ్గా ఉండి అమ్మ ఇదేంటి అని అడుగుతూనే ఉన్నాడు. యాక్చువల్లీ నేను ఇది రేపు షూట్ చేద్దాం అనుకున్నా. సరేలే ఇంకెంతలా అడిగాడు కదా అని చెప్పి ప్రతి కొరియర్ ఓపెన్ చేసేస్తున్నాను. ఇవి వచ్చేసి నేను బ్యాంబో హెయిర్ దువ్వెనలు కోమ్స్ అంటారు కదా, అవైతే తీసుకున్నాను. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, మనం నార్మల్గా ప్లాస్టిక్ దువ్వెనలు యూజ్ చేస్తూ ఉంటాం కదా, దానివల్ల అయితే ఎలక్ట్రిక్ ట్రాక్షన్ ఏదో అవుతుందంట. అది కరెక్ట్గా నాకు గుర్తులేదు, తప్పుగా చెప్తే ప్లీజ్ కరెక్ట్ చేయండి. దానివల్ల హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవుతుంది. బ్యాంబో వల్ల ఏంటంటే హెయిర్ ఫాల్ తక్కువ అవుతుంది. హవికి నేను దూతుంటే ఆయన ఎదురు నాకు దూతున్నాడు. ఇక్కడ ఏంటంటే షూట్ కోసం కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నాను. మా అత్త ఇంకా దారుణం, నేను ఎత్తుకునే వీడియో కూడా తెస్తున్నారు జీవితం. సో మొత్తానికి నేను ఇక్కడ చిక్కు దువ్వున అండ్ మామూలుగా జడేసుకునే దువ్వున మొత్తం 2 కోమ్స్ అయితే తీసుకున్నాను. మీషోలో చాలా తక్కువ ప్రైస్కి వచ్చినాయి. నిజంగా బాగా యూజ్ అవుతుందా లేదా అని చెప్పి ఇక్కడే నేను కోమ్ కూడా చేసుకున్నా. అసలు పళ్ళు దిగుతాయా లేదా, మామూలు దువ్వుతో దూకున్నట్టే ఉండిద్దా లేదా అని ఫీలింగ్ అయితే చూసా. నార్మల్ దువ్వింతో దూకున్న ఫీలింగే వచ్చింది అండ్ చాలా బాగుంది కూడా. అండ్ నాకైతే హెయిర్ ఫాల్ అస్సలు అవ్వలేదు. మార్నింగే దూకున్నాను. అబ్బా ఎంత జుట్టు ఊడుతుంది అసలు, ఎంత జుట్టు ఊడుతుందో. హాస్పిటల్కి అటు ఇటు తిరగడము, నిద్ర లేకపోవడము, స్ట్రెస్, ఇంకా అవి ఇవి పనులు, సరిగా ఫుడ్ తినక. కానీ ఇంక వీటికి షిఫ్ట్ అవ్వడం వల్ల ఏంటంటే మనకి హెయిర్ ఫాల్ అనేది చాలా తక్కువ అవుతుంది. అండ్ కాస్ట్ కూడా తక్కువలోనే వచ్చింది నాకు మీషోలోంచి. యూట్యూబ్లో అయితే నేను ట్యాగ్ చేస్తాను స్క్రీన్ పైన, ఇన్స్టాగ్రామ్లో అయితే లింక్ అని కామెంట్ చేయండి, డిఎం చేసేస్తాను. సో జడైతే బాగానే వచ్చిందని అడిగాను. అద్దంలో కూడా చూసుకోకుండా వేసుకున్నాను కదా. ఈ 2 ప్రొడక్ట్స్ అయితే చాలా యూస్ఫుల్ అయినాయి. ప్రతి ఒక్కరు ట్రై చేయండి.